హాయ్ అండి. ఈ 11 పోర్టల్ తర్వాత మీ పర్సన్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఓకేనా? చూద్దాం ఈ వీడియో. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే గణేష మీ అందరికీ హ్యాపీ లైఫ్ ఉండాలని మన హార్ట్‌ఫుల్‌గా గణేషాన్ని కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ 11 పోర్టల్ తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయో లేదో చూసేద్దాం. ఓకేనా? మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్లో ఈ 11 పోర్టల్ తర్వాత ఏమైనా చేంజెస్ వస్తాయా? 5 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 6 of cups, Queen of cups, Two of pentacles, Ace of pentacles, 5 of cups, King of cups and 4 of wands. Okay. ఓకే. ఎక్కువగా వాండ్స్ ఎనర్జీ కనపడుతుందండి. వాండ్స్ ఎనర్జీ అంటేనే మేషం, సింహం, ధనుస్సు. అలాగే పెంటికల్ ఎనర్జీ పెంటికల్ అంటేనే వృషభం, కన్య, మకరం. అలాగే కప్స్ ఎనర్జీ అంటే కర్కాటకం, వృచ్చికం, మీనం. ఈ మూడు ఈ ఈ ఎనర్జీస్ అయితే ఎక్కువగా మెయిన్ కనపడుతున్నాయండి. వాండ్స్ ఎనర్జీ, పెంటికల్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ కనపడుతుంది. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అనేది ఎక్కువగా కనపడుతున్నారు. అలాగే ఈ రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారండి. నెంబర్స్ అయితే చెప్తాను. 5, 8, 4, 1, 6, 2 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి P, A, S, C, K, G, R, W, O, ఏ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయని. లెటర్స్, నెంబర్స్ ఇవన్నీ మ్యాచ్ అయినా కాకపోయినా అందరూ చూడొచ్చు. ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి, చూడొచ్చు. ఓకేనా? వాండ్స్, కప్స్, పెంటికల్, ఇంకా సోర్స్ ఎనర్జీ మిస్ అయింది. ఎక్కువ ఎనర్జీ, మెయిన్ ఎనర్జీ ఇవే కనపడుతున్నాయి. ఓకేనా? మీ 11 పోర్టల్ తర్వాత మీ పర్సన్లో వచ్చే చేంజెస్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎక్కువగా గొడవలు పడే ఛాన్స్ అనేది మీ పర్సన్ ఎక్కువ గొడవలు పడుతూ ఉన్నారు. మీతో కూడా మీరు మాట్లాడినా సరే గొడవలు పడుతూ అందుకుంటారు. ఈ గొడవల్లో అనేది ఎక్కువ మనీ విషయంలో, మనీ పరంగా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. గొడవలు పడకుండా ఉండాలనుకున్నా కానీ ఏదో ఒక చిన్న విషయంలో తనకున్న కోపం అలా ఉంటుంది కాబట్టి తను గొడవలు పడుతూ ఉంటారు. తను సైలెంట్గా ఉండాలనుకున్నా కానీ తన చుట్టూ ఉన్న ఎనర్జీస్ అనేవి అలా ఉంటాయి. పడాలి అని చెప్పే తన చుట్టూ ఉన్న ఎనర్జీస్ అనేవి అలా ఉంటాయి. ఎక్కువగా మనీ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఒక దిట్టు మీ గురించి ఆలోచిస్తారు, ఒక దిట్టు మనీ గురించి. ఇట్లా రెండు సిచ్యువేషన్లో ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే తనైతే
యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా జరిగిన దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్లో ఉంటారండి. ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు. ఏదైనా చేంజెస్ వస్తాయా అంటే గిన క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, కపుల్ ఎనర్జీ. మీరు ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు, లేదా కార్మిక్ రిలేషన్ అయి ఉండొచ్చు. కపుల్ ఎనర్జీ చూసారా, కపుల్ కార్డ్స్. ఇద్దరు ఒకరినొకరు అనేది మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఎవరికైనా మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే 4 days 4 weeks 4 monthsలో మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే కానీ హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకునేలా ఉన్నారు. ఈ 11/11 పోర్టల్ తర్వాత మీ పర్సన్లో చేంజెస్ అనేవి ఇలా వస్తున్నాయి. హ్యాపీగా మీ పర్సన్కి అయితే ప్రేమ ఉంది, కాకపోతే తను బయటికి చూపించట్లేదు. కొత్తగా మీతో లైఫ్ న్యూ స్టార్ట్ చేయాలి, ఏదైనా మీ గురించి ఎక్కువ థింకింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా చిన్న మనీ ఆఫర్ ఇచ్చి మీ దగ్గరికి రావాలనుకుంటారు, కాకపోతే ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కువగా తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తోనే తను సఫర్ అవుతూ ఎదురు చూస్తూ ఉంటారు. తనకి ఏదో ఒక చిన్న దారి దొరుకుతుందా, బయటపడదామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి తన ప్రపంచంలో తను ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. తనకున్న 2 సిచ్యువేషన్స్లో ఎటు వెళ్ళాలా అని తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడితే గొడవలు పడే ఛాన్స్ అయితే మీ పర్సన్తో ఉందండి. ఇంకా ఎక్కువగా తను మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికైతే ఎమోషనల్గా ఫీలింగ్స్ ఉన్నాయి. మీ గురించి తను మేనిఫెస్ట్ చేస్తున్నారు, తన గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, కానీ ఒకరి గురించి ఒకరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారని మీకే తెలియకుండానే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఎక్కువగా జరిగిన దాని మీ ఇద్దరి మధ్య జరిగే గొడవల గురించి, మీ ఇద్దరి సెపరేషన్ గురించి, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్లో అలా దిగులుగా ఉంటున్నారు. ఓకేనా. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకొని మీరు కూడా, మీ పర్సన్ కూడా సేమ్ కపుల్ ఎనర్జీ అనేది కనపడుతుంది. మీకు గైడెన్స్ కూడా ఇస్తాను, ఏంజల్స్ నుంచి గైడెన్స్ ఇస్తాను. ఓకేనా. మీ పర్సన్లో ఇలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఓకే, క్లారిటీ తీస్తాం. మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉందా లేదా అది కూడా చూస్తాం. ఓకేనా. ఈ 11/11 పోర్టల్ తర్వాత మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా అది కూడా చూస్తాం. చూసే మా వ్యూవర్స్కి, వాళ్ళ పర్సన్స్కి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా? Two of Swords, Three of Wands, Page of Pentacles, ద సన్. చూసారా, రీయూనియన్ ఛాన్స్. 10 of Cups. మీతోనే హ్యాపీ ఫ్యామిలీ, మీతోనే అనుకుంటున్నారు. రీయూనియన్ ద సన్. మీరుంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. కాకపోతే తనకి ఏవో 2 సిచ్యువేషన్స్లో తను ఎటు వెళ్ళాలా అని చెప్పి తేల్చుకోలేకపోతున్నారు. అలాగే కరెక్ట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. రీయూనియన్ అవ్వడానికి మీ పర్సన్ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా వెయిటింగ్. చెప్పా కదా, ఇదో మళ్ళీ మ్యారేజ్ కమిట్మెంట్ కార్డే వచ్చేసింది. షఫిల్ చేసా కానీ మళ్ళీ ఇదే కార్డు వచ్చింది. 4 days 4 weeks 4 monthsలో మీకు రీయూనియన్ ఛాన్స్ కూడా ఉంది. మీ పర్సన్ నుంచి మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి మీరుంటేనే తన లైఫ్లో అనేది సక్సెస్ సాధించగలరు. ఓకేనా. సక్సెస్ అనేది సాధించగలరు అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకేనా. రీయూనియన్ లేని వాళ్ళకు కూడా రీయూనియన్ ఛాన్స్ ఉంది. 4 days 4 weeks 4 monthsలో మీకు రీయూనియన్ ఛాన్స్ ఉంది. ఓకే, మీకు ఏంజల్స్ నుంచి మీకు ఇస్తున్న గైడెన్స్. ఓకేనా. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్. ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి ఏంజల్ గైడెన్స్. సక్సెస్, ద సక్సెస్ కార్డ్. ఇందాకే చెప్పానా, మీ పర్సన్ ఎనర్జీస్లో సన్ కార్డ్ వచ్చింది మీకు, అలాగే ఏంజల్స్ నుంచి సక్సెస్ అనేది వచ్చింది. సో మీరిద్దరు కలిసే ఛాన్స్ తొందరలోనే ఉంది. ఏంజల్స్ మీకు అదే చెప్తున్నారు. మీ లైఫ్లో సక్సెస్ అనేది వచ్చింది, మీ పర్సన్ లైఫ్లో సన్ కార్డ్ అని వచ్చింది. చూసారా, యు ఆర్ రెడీ. ఇప్పుడే కదా చెప్పాను, మీరు రెడీగా ఉండండి. సక్సెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకేనా. ప్రెజెంట్ మీకు ఇది నాట్ ద రైట్ టైం. ప్రెజెంట్ నాట్ ద రైట్ టైం. మీ లైఫ్లోకి అనేది సక్సెస్ వస్తుంది. రెడీగా ఉండండి.
విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది. మీ పర్సన్ కూడా వస్తారు తొందరలోనే. ఓకేనా? బీ అసెటివ్. ఆశను ఎప్పుడు వదులుకోకండి. ఆశను వదలండి. ఇంకా ఏదైనా కమ్యూనికేట్ చేయలేకపోతే ఇంకా కమ్యూనికేట్ క్లియర్గా చేసుకోండి. ఓకేనా? సక్సెస్ అనేది మీ పర్సన్ ఎనర్జీస్లో హ్యాపీగా ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. మీ పర్సన్ లైఫ్లో ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. అలాగే మీరు కూడా ఇలాగే పాజిటివ్గా ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి. మీరు ఎంత అయితే పాజిటివ్ థింకింగ్ చేస్తారో మీ పర్సన్ ఎనర్జీస్లో అంతే పాజిటివ్ అనేది యాడ్ అయ్యి మీ దగ్గరికి తొందరగా రీయూనియన్ ఛాన్స్ అనేది తొందరగా వస్తుంది. సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ గురించి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే తొందరగా అనేది మీ పర్సన్ అనేది మీ దగ్గరికి వస్తారు. ఓకేనా? ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో సన్ కార్డ్ వచ్చింది, సక్సెస్ అనేది వస్తుంది. మీ లైఫ్లో కూడా సక్సెస్ అనేది వస్తుంది. ఇద్దరు హ్యాపీగా ఇలాగే పాజిటివ్ ఎనర్జీలో ఉంటే తొందరగా మీకు రీయూనియన్ అయ్యి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఓకే అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? బాయ్ అండి. ఇంకా